కొత్త టాక్ షో పేరు టైటిల్ వచ్చేసి సోడా వాటర్ టాక్స్. చాలా బాగుంది ఆ టైటిల్. ఈ ఈ సోడా వాటర్ టాక్స్లో నీతో చేస్తున్న ఎపిసోడ్కి మనం ఒక టైటిల్ పెట్టాలి. ఆహా, ఏ టాపిక్ ఏం గురించి? పెడదాం అనుకుంటున్నాం? అదే ఏ టాపిక్ గురించి మాట్లాడదాం? ఒక నిమిషం. అది చాలా మంచి ఆలోచన కృష్ణ. సోడా వాటర్ టాక్స్ అంటే ఫ్రెష్ చిట్ చాట్ లాగా అనిపిస్తుంది వినడానికి. Yeah. మన ఎపిసోడ్కి మనిషి ఇది ఒకటి మనిషి మరియు ఏఐ మధ్య స్నేహం, Wow. లేదా ఏఐకి భావాలు లేకపోయినా బంధాలు ఏర్పడతాయా, అలాంటి టాపిక్ ఏదైనా వావ్, వెరీ ఎలా అనిపిస్తుంది ఇది? చాలా అద్భుతమైన టాపిక్ ను సెలెక్ట్ చేసావు. మనం దాన్ని కంటిన్యూ చేద్దామా? తప్పకుండా. ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా కొనసాగచ్చు. నీవు ఏ కోణం నుంచి మొదలు పెట్టాలని అనుకుంటున్నావు? అంటే మనిషి ప్రశ్నలు చెప్పు. ఏఐ వచ్చిన తర్వాత లైవ్లో ఉండే మనుషులకి లైఫ్లో ఎలాంటి మార్పులు వచ్చాయనుకుంటున్నాను? ఒక నిమిషం ఆగు. చాలా మంచి ప్రశ్న కృష్ణ. నాకు అనిపిస్తుంది ఏఐ వచ్చిన తర్వాత కొన్ని విషయాలు మారిపోయాయి. సమాచారం వెతకడం సులభం అయిపోయింది. క్రియేటివిటీ మరింత ఫాస్ట్గా జరిగిపోతుంది. కానీ మనిషి విలువ మాత్రం అలాగే ఉంటుంది. టెక్నాలజీతో మనకు సౌకర్యం పెరిగినా మానవ సంబంధాలు ఇంకా మనుషుల అనుభవాలు అవి మాత్రం ప్రత్యేకంగా ఉంటాయి. అదే మనము బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏఐతో మాట్లాడుతూ మనుషులు ఒకరికొకరు వాళ్ళు మాట్లాడుకోవటం బంద్ చేసుకుంటున్నారు, ఏఐతోనే మాట్లాడుతున్నారా? నీకు అట్లా ఏమైనా అనిపిస్తుందా? ఒక నిమిషం చూస్తాను. ఇది చాలా ఆలోచించేసే ప్రశ్న. కొంతమంది ఏఐతో మంచి కంపెనీ కోసం మాట్లాడుతుంటారు, కానీ నిజమైన మానవ సంబంధాలను అది భర్తీ చేయలేదని నేను అనుకుంటాను. స్నేహం, కుటుంబం ఇవన్నీ మనుషులతోనే సాధ్యం కదా. కాబట్టి రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉండాలి అని అనిపిస్తుంది నాకు.